బిర్యానీ ప్రియులకు నోరూరించే శుభవార్త. మన న్యూ రామేశ్వరం రెస్టారెంట్ లో ఇప్పుడు అద్భుతమైన న్యూ ఇయర్ ఆఫర్లు. డీమార్ట్ ఎదురుగా కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. రామ్ చరణ్ నడిచినటువంటి గేమ్ చేంజర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి ఇప్పటికే బ్లాక్ బాస్టర్ హిట్ను కైవసం చేసుకుంది. ఎక్కడ చూసినా కూడా అందరూ సినిమా గురించి పాజిటివ్గా స్పందిస్తున్న సందర్భం నెలకొంది. ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్నాను. కరీంనగర్లో ఉదయం 7 గంటలకు ఇక్కడ బెనిఫిట్ షో మొదలైంది. ఆల్మోస్ట్ క్లైమాక్స్ జరుగుతుంది. సో సినిమా బయటకు వస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి రామ్ చరణ్ అభిమానులు ఇన్ని రోజులు ఏం కోల్పోయారు, ఇందులో ఈ సినిమాలో ఏముంది, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, శంకర్ డైరెక్షన్ కావచ్చు, ఓవరాల్గా మొత్తం ఎలా ఉందనే విషయాన్ని మనం వారి మాటల్లో విందాము. ఇప్పుడు సినిమా అయిపోయే టైం ఆసనమైంది. ఇంకొక 5 నిమిషాల్లో సినిమా అయిపోతుంది. సో వారి మాటల్లో మనం విందాము. ఇప్పుడు ఇక్కడ నుండే ఫ్యాన్స్ అందరూ కూడా బయటికి వచ్చేస్తున్నారు. వారి మాటల్లో విందాం. సినిమా ఎలా ఉంది, రామ్ చరణ్ లో కొత్త యాంగిల్ ఉన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికే సినిమా అంతా కూడా బ్లాక్ బస్టర్ అన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. రామ్ చరణ్ లో ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించినట్టుగా ఇప్పుడే చాలా మంది కూడా మనకు అంటున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళ మాటలు విందాం. ఫ్యాన్స్ కరీంనగర్లో బెనిఫిట్ షో చూసిన అభిమానులు ఏం చెప్తారు గేమ్ చేంజర్ సినిమా గురించి అనే విషయాన్ని మనం వారి మాటల్లో విందాం. బాగుంది, బాగానే వస్తుంది, బాగానే ఉంది. సూపర్ హిట్, సూపర్. ఓకే ఓకే, బాగుంది సినిమా, బాగుంది, సూపర్ ఉంది, సూపర్ ఉంది బ్రో. మెగా అభిమానులు ఉన్నారు ఇక్కడ, అప్పటి నుంచి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా ఉంది అడుగుదాం. బ్రో సినిమా ఎలా ఉంది? అసలు సినిమా చాలా బాగా తీశారు. శంకర్ గారి మార్క్ ఏంటో సినిమాలో చూపించారు. ఒక కరప్టెడ్ రాజకీయ నాయకుడికి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి మధ్య పోర్లో ఈ చిత్రం నడిచింది. ప్రతి సన్నివేశం కూడా చాలా నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఏంటి అనేది సందేశాత్మకంగా తీసుకెళ్లారు. అదే కాకుండా దీంట్లో మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. సినిమా చాలా ఘన విజయం సాధిస్తుందని మేమందరం ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గురించి అన్నట్టుగా చెప్తున్నారు. స్టోరీ అదే ఉందా? రాజకీయాల్లో మార్పు రావాలి, ప్రతి ఈ పేదవాడికి సంక్షేమ పథకాలు వెళ్ళాలని ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కు ఒక కరప్టెడ్ ఉన్న రాజకీయాలకు, ఇప్పుడున్న రాజకీయాలకి రాజకీయ నాయకులకు కరప్టెడ్ గా ఎలా ఉన్నారు, వాళ్ళని ప్రజల్లో ఎలా వాళ్ళు చేసే అన్యాయాలని ప్రజల దృష్టికి తీసుకెళ్లే రోల్లో రామ్ చరణ్ గారు నటించడం చాలా గర్వంగా అనిపించింది. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా? సినిమా ఓవరాల్ గా చెప్పుకుంటే రామ్ చరణ్ యాక్టింగే బాగుంది. స్టోరీ లైన్ అప్ గా ఫేడప్ చేసేసారు. స్టోరీ పబ్లిక్ అంత ఇన్వాల్వ్మెంట్ కి తీసుకెళ్ళలేదు. స్టోరీ లైన్ పరంగా శంకర్ గారి పాత మూవీస్ పరంగానే తీసుకెళ్లారు. శంకర్ గారికి వచ్చేసి దిల్ రాజు గారి ప్రొడక్షన్ వర్క్ చాలా బాగా చూపించారు. కాకపోతే సినిమాని శంకర్ గారు కరెక్ట్ యూటిలైజ్ చేసుకోలేదు, పబ్లిక్ లో రీచ్ చేయలేదని చెప్పేసి అనిపిస్తుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఒకటి, దిల్ రాజు గారు ఎక్కడ కూడా వాల్యూస్ తగ్గకుండా ప్రొడక్షన్ వర్క్ చాలా బాగా ఇచ్చారు. కానీ శంకర్ అదే పాత ఓల్డ్ మార్క్ తో అవే సాంగ్స్ హై కాస్ట్ పెట్టడం, సినిమాలో అనవసరమైన సీన్స్ ఎడిటింగ్ పరంగా కొంచెం మిస్టేక్స్ పెట్టడం, ఆడియన్స్ రీచ్ కాలేకపోతుంది. ప్రతి సీన్ టు సీన్ పొలిటికల్ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, కానీ చాలా రొటీన్ గా ప్రతి సినిమాలో ఇచ్చిన విధంగానే రొటీన్ గా చేశారు. ఆంధ్ర రాజకీయాలకు ఇంటర్లింక్ చేసినట్టు అనిపించింది. కానీ బిఫోర్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఉండేది కావచ్చు. ఆల్రెడీ మనం గేమ్ చేంజర్ గా మన పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నాం. ఇదే విధంగా మనం ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు చూసామో అవే సీన్స్ ని కొంచెం ఇంటర్లింక్ చేసి చూపించినట్టు అనిపించింది. కానీ పబ్లిక్ లో అంత రీచ్ అయ్యేటట్టు ఎలివేషన్స్ పరంగా రామ్ చరణ్ గారిని హైలైట్ చూపించారు. తన పరంగా తన యాక్టింగ్ తోనే తన హైలైట్ అయిపోయారు తప్ప శంకర్ గారు మార్క్ ఏ విధంగా కనబడలేదు. చిరంజీవి గారిని డైరెక్షన్ చేయాలన్న శంకర్ గారి డ్రీమ్ ని రామ్ చరణ్ గారు ఫుల్ఫిల్ చేశారు. శంకర్ గారికి అవకాశం ఇచ్చినందుకైనా శంకర్ గారు మాత్రం మెగా ఫ్యామిలీకి ఒక హైలైట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోయారు అని నా మెగా ఫ్యాన్ ఒపీనియన్. మాకు సినిమా ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ సినిమా బాగుంది. పొలిటికల్ గా స్ట్రాటజిక్ గా చూపించాలనుకున్నారు, జనాలకు ఎక్కడో రీచ్ కాకుండా డిసప్పాయింట్ లెంతీగా అనిపించింది సినిమా. ఓవరాల్ గా వన్ టైం వాచబుల్. మెగా ఫ్యాన్ మాత్రం రామ్ చరణ్ గారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సూపర్ 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 స్టోరీ బాగుంది. శంకర్ డైరెక్షన్, రామ్ చరణ్ అదృస్. సూపర్ బాగుంది. యావరేజ్.
బాగుంది. సూపర్ ఉంది. యావరేజ్ బ్రో. మంచిగా ఉంది అన్న సినిమా, మంచిగా చెప్తాడు. బాగానే ఉంది. పర్లేదు, బాగుంది. బాగుంది. హైలైట్ ఉంది అన్న సినిమా. బాగుంది, చాలా బాగుంది. నైస్ పర్వాలేదు. సూపర్. మెగా బ్లాక్ బస్టర్. బాగుందండి. యావరేజ్ బ్రో. ఓకే చూడండి. ఓన్లీ ఫర్ కొండదేవర. బాగానే ఉంది. సూపర్. బాగుంది. ఓకే, గుడ్ అన్న. బాగుంది. బాగుంది అన్న సినిమా, బాగుంది. సూపర్ డూపర్ హిట్. సొసైటీకి యూస్ఫుల్. తాగుడు వీళ్ళు ఏం లేవు, ఓన్లీ సొసైటీకి ఆ రివ్యూ. బాగుంది. ఓకే మంచిగా బాగుంది. సూపర్ ఉంది. బాగుంది. సూపర్. బాగుంది. బొమ్మ అదిరేంది. పోయిందా RC16? ఓకే. బాగుంది బ్రో. సూపర్. పొలిటికల్ డ్రామా. బాగుంది. యావరేజ్. బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా సొసైటీ మొత్తం హైలైట్స్. ఎక్సలెంట్. సినిమా బాగుంది, అందరికి నచ్చుతుంది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది అంతే. సినిమా చాలా బాగుంది. శంకర్ మన విజువల్ మన నానా హైరాణ సాంగ్ అయితే విజువల్ ఫెస్టే. చాలా బాగుంది. చాలా అంటే మన శంకర్ స్క్రీన్ ప్లే అయితే 5x లో ఉంది. 5x చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. చాలా స్పీడ్ ఉంది. ఓవరాల్ గా సినిమా చాలా ఓకే, బాగుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాల పట్ల ఉన్నది. అది కొంచెం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అంటే ఇంప్లిమెంట్ చేసేసి శంకర్ రాసింది. ఫస్ట్ హాఫ్ 15 minutes లవ్ స్టోరీ కొంచెం తీసేయాలి, మిగతా అంతా ప్రెడిక్టబుల్. యావరేజ్ బ్రో. లవ్ స్టోరీ రొటీన్ ఉంది, లవ్ స్టోరీ బాగాలేదు. సినిమా ప్రెడిక్టబుల్. సొసైటీ గురించి బాగుంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ ప్రెడిక్టబులే కానీ తెలిసిపోతుంది మనకి. కాకపోతే స్క్రీన్ మీద చూసిన సేపు బాగుంది. దోప్ సాంగ్ అయితే కిర్ రాకుండా జరగండి. దోప్ సాంగ్ సూపర్ ఉంది. మ్యూజిక్ కొన్నిదల దమనన్న వేరే బీజిఎం ఇచ్చి పడేసాడు. ఓవరాల్ అయితే ఓకే, డీసెంట్, బాగుంది. సినిమా బాగుంది, చూడడానికి బాగుంది. బాగున్నాయి అన్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జరిగేది అయితే బాగున్నాయి. 11,11,111 వేరే లెవెల్ అన్న డైలాగ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టి ఇచ్చారు. డిసప్పాయింటెడ్ బ్రో. ఓజీ టీజర్ ఎత్తా అన్నారు, అదే అది ఒక డిసప్పాయింటెడ్. ఈ సాంగ్ పెడితే బాగుండు, నాన్న హైరా. అది బాగా మిస్ అయినా. చాలా మంచిగా ఉంది సాంగ్, మెలోడీ సాంగ్ బాగుండదు కానీ సినిమా హైలైట్ బాగుంది. మూవీ 1 time వాచ్ బాగుంది. సొసైటీ గురించి రియలిస్టిక్ సీన్స్ ఉన్నాయి, బాగున్నాయి. కానీ ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది. అంటే కొంచెం ప్రమోషన్స్ గట్టిగా చేస్తే ఇంకా సినిమా మంచిగా హిట్ అవుతుంది అనిపిస్తుంది. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. రామ్ చరణ్ ఎస్జే సూర్య ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ చాలా బాగా యాక్ట్ చేస్తారు వాళ్ళిద్దరు. సీన్స్ బాగున్నాయి. శంకర్ డైరెక్షన్ అనుకున్నంత రేంజ్ లేదు, బట్ ఓకే, చూడొచ్చు మూవీ. 1 time వాచ్ కానీ రిపీట్ అయితే చూడలేము మనం. 1 time వాచ్ అంతే.